చాలా మంది తనకున్న శక్తిని ఆధారం చేసుకుంటారండి. ఏమంటే ప్రభువు నమ్ముకొని బాప్తిసం పొందకపోయారా? ఇప్పుడేనా? మరి ఇప్పుడయా? ఏమండి మీరు ఇలాగ బ్రతుకుతున్నారు ఏంటండి? ఈ చెడల వాటిని విడిచిపెట్టండి, ఇలాంటి అనుభవాలు విడిచిపెట్టి మీరు దేవుడి సన్నిధికి రావచ్చు కదా. రావాలని అనుకుంటాను బ్రదర్, వస్తుందిలేండి ఆ టైం. ఏ టైం ఆ టైము? ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకుని, ఇచ్చిన కాలాన్ని పోగొట్టుకుని, ఇచ్చిన వయసును పోగొట్టుకుని, ఉన్న బలాన్ని జారవిడుచుకొని ఇంకొక సమయం కొరకు నువ్వు వేచి చూడడం ఏంటి? చాలా మందికి ఇలాంటి అవివేకమైన ఆలోచన ఉంటుందండి. దేవుడు నాతో మాట్లాడాలి, మరి మాట్లాడిందంతా నీ కొరకు కదా? ఈ మాటలు నీ కొరకు కాదా? నీతో మాట్లాడిన మాటల్ని పెడచెవిన పెట్టి మరలా నీతో మాట్లాడడం ఏంటి? దేవుడు అవకాశం ఇస్తాడులేండి. ఇచ్చిన అవకాశం ఎవరికి? నీకు ఈరోజు ఉన్న బలం, నీకు ఈరోజు ఉన్న శక్తి ఆఖరి వరకు అలాగే నిలిచి ఉండదు. అది తగ్గుముఖం పడుతుంది. సంవత్సరాలు ఎలాగ గతించిపోతున్నాయో, దినాలు ఎలాగ దొరికిపోతున్నాయో, నీలో ఉన్న శక్తి కూడా అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోతుంది.